హలో గాయ్స్, వెల్కమ్ టు ఊటీ. మేము ఇవాళ ఊటీకి వచ్చాము. మార్నింగ్ నైట్ అంతా స్లీపర్ బస్ లో జర్నీ చేసి అసలు నిద్ర రాలేదు. అట్లనే జర్నీ చేసి ఇవాళ మార్నింగ్ వచ్చినాము. ఫ్రెష్ అయిపోయి ఊటీ ట్రిప్ కోసం క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఊటీని. క్యాబ్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఒక పొంగల్, ఘీ మసాలా దోశ. పొంగల్ టేస్ట్ బాగుంది, తినేసి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ బాగుంది. వ్యూ చూడండి, దొడ్డబెట్ట వ్యూ పాయింట్. ఇది వెనకాలంతా ఫాగ్. వ్యూ చూడండి ఎంత బాగుందో. దొడ్డబెట్ట వ్యూ పాయింట్ నుంచి ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి వచ్చాం. టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది సో లోపలికి వెళ్ళిపోతాం. అన్ని చాక్లెట్ మిషన్స్, ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క ప్రాసెస్ చేస్తుంది. చాలా మిషన్స్ ఉన్నాయి. మెల్టింగ్ చాక్లెట్ మిషన్స్ అవ్వాలి. చాక్లెట్స్ ఇక్కడ పైకి ఎక్కుతున్నాం. టీ బాగుంటుందంట ఇక్కడ. తాగుదాం. నాకు చాక్లెట్ కావాలి. చాక్లెట్ కూడా బాగుంటుందంట. టీ లీవ్స్ అవి వీటినే డ్రై చేసి పౌడర్ చేస్తారు. కానీ బ్లాక్ కలర్ ఎట్లా వస్తుంది మరి? గ్రీన్ టీ ఏమది? ఇదే టీ ఫ్యాక్టరీ. ఫస్ట్ లీవ్స్ కలెక్ట్ చేస్తారంట. లీవ్స్ కలెక్ట్ చేసి ఒక ప్రాసెస్లో మాయిశ్చర్ తీసేస్తారంట. మాయిశ్చర్ తీసేసి తర్వాత క్రషింగ్ మిషన్లో వేస్తారంట. సో కొన్ని ప్రాసెస్ తర్వాత పౌడర్ అయిపోతుందంట. ఇక్కడ కాంప్లిమెంటరీ టీ ఇస్తారు ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయితే. టేస్ట్ చాలా బాగుంటుందంట. ట్రై చేద్దాం మనం. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. బాగుందా? థ్యాంక్ యూ. ఒరిజినల్ టీ పొడి టేస్ట్ తెలుస్తుంది. యా బాగుంది. కంప్లీట్ రకరకాల టీ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మనకు కావాలంటే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. గ్రీన్ టీ, వైట్ టీ. వైట్ టీ నేను ఎప్పుడు చూడలేదు. తులసి గ్రీన్ టీ, చాలా టీస్ ఉన్నాయి. చాలా ఫ్లేవర్స్ తోటి ఉంది. అసలు ఎక్కడ వినలేదు. బట్ మేము టీ తాగం కాబట్టి తీసుకోవట్లేదు. ఇక్కడ చాక్లెట్స్ కొనడానికి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్స్. బట్ ఫ్లేవర్స్ మనకి ఫ్రీ శాంపుల్ ఇవ్వట్లేదు. టీ లాగా శాంపుల్ ఇస్తే మనం టేస్ట్ చేసి తీసుకునే వాళ్ళం. టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడం అయిపోయింది. 2 వెరైటీస్ చాక్లెట్స్ చూసుకున్నా. చాలా వెరైటీస్ ఉన్నాయి. మరి అన్ని వెరైటీస్ పెడితే ఏం కొనాలో కూడా అర్థం కాదు. శాంపుల్ కి కూడా లేవు, అందుకే 2 తీసుకున్నా. క్రౌడ్ ఉన్నారు. మనకి టీ శాంపుల్ ఇచ్చారు కదా, అట్లానే చాక్లెట్ కూడా ఇస్తారు అనుకున్నా. ఆశపడ్డా. ఇప్పుడు చాక్లెట్స్ టేస్ట్ చేస్తుంది. చూద్దాం. మన సాగదు ఏంది చూడదు ఏంటి. రిచ్ ఆల్మండ్. రిచ్ ఆల్మండ్. ఈ చాక్లెట్ రిచ్ ఆల్మండ్. బాగుంది. ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది నాకు బాగా. అది ఇది వైట్ ఫ్రూట్ అన్నట్టు. ఇది బాగుంది. ఇది ఎట్లుందంటే సేమ్ మిల్కీ బార్ లాగా ఉన్నాయి. ఇది నచ్చింది. బాగుంది. ఎక్కువ తీసుకోలేదు. మొత్తం అడుగుకుంటూనే కూర్చుంటాం. అంటే కానీ కాదు, కానీ అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసింది. మ్యాంగో, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, చాక్లెట్స్ అవన్నీ మిక్స్ చేస్తే ఏం బాగుంటుంది. చాక్లెట్ లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి అందుకే ఇంక 2 తీసుకున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని ప్యారడైస్ వచ్చాము. ఒక చికెన్ బిర్యానీ అండ్ కబాబ్ ఆర్డర్ చేసినాం. ఏం టేస్ట్ లేదు. అస్సలు టేస్ట్ లేదు. ఏమో ఆకలిస్తుంది కదా, తప్పదు తినడానికి. హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ లో తప్ప ఎక్కడ తిన్నాం. లంచ్ చేసుకొని రోజ్ గార్డెన్ కి వచ్చినాం. రోజ్ గార్డెన్ టికెట్ తీసుకున్నాం. పర్ అడల్ట్ 75 రూపీస్. ఇదే రోజ్ గార్డెన్ టికెట్. సో లోపలికి వెళ్ళిపోదాం. దీని వెనకాల రోజెస్ ఉన్నాయి. సో చూద్దాం లోపల ఏమేమి ఉంటాయో. వీఆర్ సో ఎక్సైటెడ్. ఎంటర్ అవ్వగానే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. రోజెస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? కాదు, రోజ్ గార్డెన్ అన్నారు. నాకేమో మొత్తం బంతి పూలు కనిపిస్తున్నాయి. అదే కదా ఇక్కడ సైడ్ కి కనిపిస్తుంది. అవి రోజెస్ ఏమో ఫిష్ ఉన్నాయి చూడు. ఓకే, రియల్ రోజెస్ ఏనా? దగ్గరికి వెళ్ళి చూద్దాం. అన్ని బంతి పూలే. ఇక్కడ లొకేషన్ బాగుంది. ఫిషెస్ అవి ఫిష్ షేప్ లో అరేంజ్ చేసిండ్రు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి లేదు, ఒరిజినల్ ఫ్లవర్స్ వాడిపోయినాయి చూడు కింద. వైట్ రోజెస్ వాడిపోయినాయి. ఇదంతా రోజ్ గార్డెన్ చాలా పెద్ద ఉంది. నేను చాలా రోజెస్ ఎక్స్పెక్ట్ చేసిన, రోజెస్ లేవు. సగం బంతి పూలే ఉన్నాయి, తర్వాత మొక్కలు ఉన్నాయి. ఉన్న ఫ్లవర్స్ అన్ని తెంపేసిండ్రు అనుకుంటా. కానీ లొకేషన్ చాలా పీస్ఫుల్ గా ఉంది. రోజ్ గార్డెన్ అయిపోయింది. బొటానికల్ గార్డెన్ కి వచ్చినాం. రోజ్ గార్డెన్ లో పెద్దగా రోజెస్ లేవు. నాట్ సాటిస్ఫైడ్. అక్కడ నుంచి బొటానికల్ గార్డెన్కి వచ్చినాం. చూద్దాం ఇందులో ఏముంటుంది. బొటానికల్ అంటే మొత్తం ప్లాంట్స్ ఉంటాయి కదా. బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నాం. జనాలు చూడండి ఎట్లా ఉన్నారు. టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ 125 రూపీస్. ఇక్కడ కూడా బంతిపూలే కనబడుతున్నాయి లోపలికి ఎంటర్ అవ్వడానికి. బట్ జనాలు అయితే చాలా ఉన్నారు ఇందులో. మనం కూడా తమిళ్ నేర్చేసుకోవాలి. మా సొల్లుంగా తమిళ్లో అనర్గళంగా మాట్లాడేసాలి మనం. ఆమా, ఓలామా, వాంగా, సేరి. సేరి. ఓకే,
అదిగో టెంపులే క్రియేట్ చేసినట్టున్నారు ఫ్లవర్స్ తో ఇక్కడ. ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ తోని టెంపుల్ డిజైన్ చేశారు. చామంతులు, రోజెస్, అన్ని కలర్స్ చామంతులు ఉన్నాయి. సన్ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ వచ్చేసి సన్ ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతాయని అంటారు. నేను చిన్నప్పుడు చదువుకున్నా. నేను చూసా కూడా. అవునా? నేను చూడలేదు. నేను అవి తిన్నా, ఆ గింజలను కాల్చుకున్నా. ఇవా తింటారా? అవి తింటారు, బాగుంది. ఇక్కడ ఒక మాంగాయ తీసుకున్నా. దీన్ని తమిళ్లో మాంగాయ అంటారు. మనం ఇక్కడ ఉంటే ఈజీగా నేర్చేసుకోవచ్చు తమిళ్. బాగుంది. మాంగాయ మాంగాయ మ్యాంగో అయినట్టుంది. ఇక్కడ మ్యూజిక్ పెట్టారు, హిందీ సాంగ్స్ పెట్టారు. ఏం జరుగుతుందో అక్కడ? ఎవరికి వాళ్ళు డాన్స్ చేస్తారు. చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఎంతలా ఉన్నారు. సాంగ్స్ పెట్టిరు, డాన్స్ చేస్తున్నారు. నువ్వు కానీ నీ పన్ను కానీ జనాలు చూడండి ఎంతలా ఉన్నారు. మేము ఇప్పుడు బొటానికల్ గార్డెన్ నుంచి లేక్ వ్యూకి వచ్చినాము. ఇక్కడికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. లోపలికి ఎంటర్ అయినాం. బోటింగ్ క్లోజ్ అయిందంట. సో ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాం. సో బోటింగ్ లేక్ అక్కడ ముందుకు ఉంది, ఊటీ లేక్ అంటే ఇది. సో ముందుకు వెళ్ళినాక లేక్ చూపిస్తాం. సో లేక్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. నాకు బోటింగ్ చేయాలని చాలా ఉంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, బోటింగ్ కూడా క్లోజ్ అయింది. ఊటీ లేక్, ఇదే ఊటీ లేక్. నాకు బోటింగ్ చేయాలని వర్షం పడినా ఓకే చేద్దాం అనుకున్నా, బట్ టైం అయిపోయింది. మేము ఇక్కడికి రావడమే లేట్ అయింది. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడంతా బోటింగ్ అండ్ లేక్ ఉంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇవాళతో ఊటీ ట్రిప్ అయిపోయింది. మేమంతా తిరిగినాం. సో నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.